ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఇందుకి నన్ను కాపలా పెట్టి మీరు ఫోన్ చేయడానికి వెళ్ళారు. నేనేమో ఇందుకు ఏదేదో కథలు చెప్తున్నాను. అప్పుడేమో నాకు తెలియకుండా నిద్ర ముంచుకొచ్చింది. కొంచెంపటికి పుస్ పుస్ అంటూ పాము పుసకడంతో నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఇందు అక్కడ కనిపించలేదు. పాము నన్ను రమ్మన్నట్టుగా వెళ్తుంటే నేను పాము అంటే వెళ్ళాను. పాము బావి దగ్గరికి వెళ్ళి పుసలు కొట్టింది. నేను బావిలోకి తొంగి చూశాను. తొంగి చూస్తే ఇందు బావిలో కనిపించింది. నేను ఆ బావిలో దూకి అతి కష్టం మీద ఇందుని కాపాడగలిగాను. సకాలంలో ఆ పాము వచ్చి పుసలు కొట్టకపోతే నా ఇందు నాకు దక్కేది కాదమ్మా. ఇందు ఆ బావి దగ్గరికి ఎలా వెళ్ళింది? తనంతట తానుగా వెళ్ళిందా? ఏమో, ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. ఒకవేళ చేసిన వైద్యం వల్ల గుణం కనిపించిందేమో. ఏం జరిగిందనేది ఇందుకి స్పృహొచ్చాకే తెలుసుకోగలం. ఇక నుంచి ఇందుని కంటికి రెప్పలా కనిపెట్టుకుండాలి. అవును, పెరుమాళ్ళు ఒక్కడే కాకుండా మనిద్దరిలో ఎవరో ఒకరు తోడుండాలి. కవిత, ఏమైందమ్మా? ఇందు చచ్చిపోయిందా? అన్నయ్య, నా 2 ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. నువ్వు చెప్పినట్టుగా అన్నంలో పాయిజన్ పౌడర్ కలిపాను. కానీ అదే టైంలో కంచంలో పాము పడి నా ప్రయత్నాన్ని అడ్డుకుంది. బ్యాడ్ లక్. నా 2వ ప్రయత్నంగా దిగుడు బావిలోకి తోశాను. ఏ పాము వల్ల అయితే నా మొదటి ప్రయత్నం ఫెయిల్ అయిందో అదే పాము వల్ల నా 2వ ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. ఇందును బావిలో తోయడం దేనికి? నేను నీకు ఇచ్చిన 5 రకాల పాయిజన్లో లిక్విడ్ పాయిజన్ ఉందిగా, దాన్ని ఇందుకి ఇంజెక్ట్ చేయొచ్చుగా. పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తే తట్టుకోలేని బాధతో ఇందు అరచి గోల చేసే ప్రమాదం ఉంది. దాంతో నేను దొరికిపోతానన్న భయంతో ఇంజెక్షన్ ప్రయత్నం మానుకొని మన చేతికి మట్టంటకుండా బావిలోకి తోసి మట్టు పెట్టాలనుకున్నాను. కానీ అది ఫెయిల్ అయింది. కవిత, నువ్వు దేనికి భయపడకుండా ఆఖరిసారిగా పాయిజన్ ఇంజెక్షన్ ఇవ్వు. ఇదిగో అదే రెడీ చేసి పెట్టాను. కాసేపట్లో ఏదో ప్రోగ్రాం జరగబోతుంది. ఆ ప్రోగ్రాంలోనే ఇందుని లేకుండా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఏమండి, కవిత వెళ్ళి 4 రోజులైంది. ఎక్కడుందో ఏమైందో తెలియదు. కనీసం ఫోన్ అయినా లేదు. నాకేమిటో భయంగా ఉందండి. ఇంతకీ అశోక్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో తెలీదండి. ఏదో పనుందంటూ వెళ్ళాడు. అయితే ఫోన్ చేసింది అశోకే అయి ఉండొచ్చు.
అవును యమున, ఇందును చంపడానికి ప్రయత్నం చేశాడు. వాడి ప్రయత్నం విఫలమైంది. నీ చేత చేయించాలని ప్రయత్నించాడు, అది కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు కవిత ద్వారా ప్రయత్నిస్తున్నాడేమో నా అనుమానం. అయ్యుండొచ్చండి. వాడి ప్రయత్నం మనకెక్కడ తెలుస్తుందోనని కవిత చేత అబద్ధం చెప్పించుండొచ్చు. ఇందును వైద్యానికి ఎక్కడికి తీసుకెళ్లారు? కేరళ అండి. అడ్రస్ తెలుసా? నాకు తెలీదు. సరే, నేను రేపే ధర్మారావు గారింటికి వెళ్ళి అడ్రస్ తెలుసుకొని వస్తాను. ఏమండి, ఇందుని చంపే ప్రయత్నంలో మన అమ్మాయికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉందండి. యమున, ఏది మన చేతుల్లో లేదు, నువ్వు దిగులు పడకు.
అమ్మా ఇందో 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 అమ్మా కవిత ఏమండి ధర్మారావు గారింటికి వెళ్ళారా? ఇందు ఎక్కడుందో తెలిసిందా? మన కవిత వివరాలు ఏమన్నా తెలుసాయా? ఏంటండి మాట్లాడరు? ఇందాక మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఏం మాట్లాడరేంటండి? ఏం జరిగిందో చెప్పండి. ఏం చెప్పను? ఏమని చెప్పమంటావమ్మా? నేను ధర్మారావు గారింటికి వెళ్ళి ఇందు గురించి అడిగానే లేదు. ధర్మారావు గారు అత్తగారు అదే అన్నపూర్ణ అంతెత్తులు లేచింది. కోపం, కక్ష, బాధ, ఆవేశం కన్నీళ్లు నింపుకుంటూ నన్ను అనరాని మాటలని అవమానించింది. ఛ! ఇందు గురించి వచ్చావా? ఇందు గురించి అడగటానికి నీకు నోరెలా వచ్చింది? మా గుమ్మం దొక్కటానికి నీకు మనసెలా ఒప్పింది? పేరుకు పెద్ద మనిషివి, చేసేది హత్యా ప్రయత్నాలు. ఇలాంటి బతుకు బతికే బదులు దేంట్లో అయినా బట్టి చావచ్చు కదా అని నన్ను అవమానించి బయటికి పంపింది. మరో ప్రయత్నంగా సైట్కి వెళ్ళి జయకృష్ణని అడిగాను. అతను కూడా నన్ను గెటౌట్ అన్నాడు. అందరి చేత అనవసరంగా మాటలు పడ్డానేమునా? అసలు వెళ్లకుండా ఉండాల్సింది. ఛ! అయ్యయ్యో, ఇంత జరిగిందా? బాధపడకండి. ఏమండి, ఇంతకీ మన అమ్మాయి వివరాలు ఏం తెలియలేదా? కవిత, అమ్మా వచ్చావమ్మా? అసలు ఏమైపోయావు? అమ్మా నన్ను క్షమించు. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏం జరిగింది? నాన్న నన్ను క్షమించండి, నేను చేయరాని తప్పు చేశాను. అన్నయ్య మాటలు విని ఇందుని చంపాలనుకుని కేరళ వెళ్ళాను. నాకు తగిన శాస్తి జరిగింది. మంచి వాళ్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడన్నది నా విషయంలో రుజువైంది. ఆ పరమేశ్వరుడే పాము రూపంలో వచ్చి ఇందుని కాపాడాడు. కాటు వేసి నన్ను శిక్షించాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఏదో విధంగా ఇందు కోలుకుంది, అదే చాలు. ఇందు కోలుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ ఇందు వల్ల నా ప్రాణాలకు ఆపదొస్తుందని భయపడుతున్నావా? చూడు యమున, మన కవిత కాపురం చక్కదిద్దాలని మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించాం. కానీ మొదట్లో చక్కబడిందా? దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని నేను అప్పుడే అన్నానుగా. కవిత అదృష్టం బాగుండి కాపురం చక్కబడింది. నువ్వు, నీ కొడుకు, కవిత ముగ్గురు ఇందుని చంపాలని ప్రయత్నించారు. కానీ ఇందుని చంపగలిగారా? మీరు ముగ్గురు చంపాలనుకున్న ఇందు బతికిందంటే తన ఆయుష్ గట్టిది. అలాగే నా తలరాత ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. నీ మాంగళ్యం గట్టిదైతే నేను బతుకుతాను. ఏది మన చేతిలో లేదేమన్నా. ఇందు వల్ల నాకు ఉరిశిక్ష పడితే అనుభవించక తప్పదు. పిన్ని, 1995 సంవత్సరంలో కరెక్ట్గా ఇలాగే నేను హైదరాబాద్ వెళ్ళి ఒక మినిస్టర్ గారిని కలిసి వస్తున్నాను.
మనమందరం ఇందుకు స్వాగతం చెప్పాలని ఎలా నుంచున్నామో నాకు స్వాగతం చెప్పడానికి కూడా ఊరంతా ఊరు పులివేరంలో కాపేశారనుకో. ఒరే బలరాం, నువ్వు హైదరాబాద్ లో కలిసి వచ్చింది మినిస్టర్ని కాదు, జైలు నుంచి. ఈ సంగతి వీళ్ళకి తెలియకపోవచ్చు. నాకు పెరుమాళ్ళు ఎప్పుడో చెప్పాడు. చెప్తాడు. ఆ పిచ్చిసన్నా చెప్పాడు, పిచ్చిదాన్ని నువ్వు నమ్మేశావు. జైల్లో నాతో పాటు సెల్లో ఉందెవరో మినిస్టర్ గారు కాదు. బలరాం బాబాయ్, మీరు మినిస్టర్ అంటే గుర్తుకొచ్చింది. అరౌండ్ 1998 ఫిబ్రవరి సింగపూర్ ఫైనాన్స్ మినిస్టర్ జింగ్ గ్వాంగ్ గ్వింగ్ ని మీట్ అవుదాని వెళ్ళినప్పుడు ఇలా తని పంపించాడా? అనిత వెళ్ళు. అమ్మా ఇందు, నీ పట్టిన పీడ వదిలిపోయింది, కీడు తొలగిపోయింది. పునర్జన్మ పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చావు. నీ కుడికాలు ముందు పెట్టి లోపల పదమ్మా. బాగున్నావు వదినా? అమ్మా ఇందు, వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోమ్మా, వెళ్ళు. మాలిని, అనిత, బామా, కేరళలో కొబ్బరి నూనెతో వంట చేస్తారంట. ఆ వంటకాలు తిని వీళ్ళ నోళ్లు చప్పబడిపోయి ఉంటాయి. మీరు వెళ్ళి గానుగు నూనెతో వంట చేయండి. పదండి పదండి. లక్ష్మి, జానకిని హత్య చేసింది ఎవరో ఇందుకు చెప్పిందే? అబ్బాయి ఏం లేదు, తెలుసుకుందామని. అరే పెరుమాడు, జానకి ఎవరి వల్ల చచ్చిపోయిందో ఇందుకు చెప్పిందే? చెప్పింది. ఎవరి వల్లరా? నీ వల్లే. నోర్మోయ్. అమ్మా ఇందు, జానకిని హత్య చేసింది ఎవరంటావు? చెప్పమ్మా, జానకి ఎవరి వల్ల చనిపోయింది? పోనీ జానకి చావు కారకులు ఎవరు? చెప్పింది. జానకిని హత్య చేసింది ఎవరో చెప్పింది. జానకిని హత్య చేసింది ఎవరమ్మా? జానకిని హత్య చేసింది ఎవరు అని అడుగుతుంటే చెప్పవే ఇందు. చెప్పడానికి సంశయిస్తాయేమిటమ్మా? జానకిని హత్య చేసింది ఎవరో నీ ఒక్కదానికే తెలుసు. నువ్వు చెప్తేనే కదా హంతకుడు ఎవరో తెలిసేది. చెప్పమ్మా. చెప్పింది. ఇంట్లో అడుగు పెట్టి పట్టుమని 10 నిమిషాలు కూడా కాలేదు. చెప్పు చెప్పు అని విసిగిస్తారెందుకు? అదిగా చెల్లమ్మా, ఇప్పుడు కాకపోయినా ఆనక పోలీసులైనా చెప్తుంది కదా. హంతకుడు ఎవరో తెలుసుకుందామని ఆతృత కొద్దీ అడిగామంతే. ఇప్పుడు చెప్పనంత మాత్రాన వచ్చి నష్టమే లేదు. తను చెప్పాలనుకున్నదేదో కోర్టులోనే చెప్తుంది. అప్పుడే తెలుస్తుంది హంతకుడు ఎవరనేది. అంతవరకు ఆగలేరా అన్నయ్య? ఏదో స్నానం చేద్దుగాని రామ్మా.